వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. ఒక సాధారణ ప్రేక్షకుడికి సినిమా అంటే ఏంటి? అదొక స్ట్రెస్ బస్టర్. ఆఫీస్‌లో బాస్ నుంచి ప్రెషర్ ఉన్నా, ఎగ్జామ్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చి ఫీల్ అవుతున్నా, ఈఎంఐల ఊబిలో ఇరుక్కొని తల ప్రాణం తోక్కొస్తున్నా, లైఫ్‌లో ఎన్ని కష్టాలున్నా, ఒక 2:30 గంటలు కూర్చొని కడుపొబ్బా నవ్వుకోవటానికి సినిమా చూసేవాళ్ళం. 'వెంకీలో' గజాల, బొక్క కామెడీ చూసినా, 'మల్లీశ్వరిలో' పెళ్లిగాని ప్రసాద్ డైలాగ్స్ విన్నా, థియేటర్ మొత్తం ఒకటే కంటిన్యూస్ నవ్వుల సౌండ్. ఆ కిక్కే వేరు. కట్ చేస్తే వెల్కమ్ టు 2026 టాలీవుడ్. ఇప్పుడు కామెడీ అనేది చచ్చిపోయింది. ఎక్కడో ఒక చోటలాగా అయిపోయింది. కొన్నంటూ వస్తున్నాయి. వచ్చినా ఒకటి తప్ప రిమైనింగ్ అంతా అస్సమే. ఇక మిగతా వాటిల్లో థియేటర్‌కి వెళ్తే ఏం వినపడుతుంది? కత్తులు నరుక్కునే సౌండ్‌లు, తుపాకీ మోతలు, కాళ్ళు, చేతులు తెగిపడే విజువల్స్. స్క్రీన్ నిండా ఎర్రటి రక్తం, బ్లడ్ బాత్. కొంచెం కూడా బోర్ కొట్టదా? హీరోకి నవ్వటం రాదు, విలన్‌కి ఏడవటం రాదు. ఇద్దరికీ తెలిసింది ఒక్కటే, కసా కసామని నరుక్కోవడం, చంపుకోవడం. How dare you show your back to me? Slave, remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. Oh, the next. సినిమా చూసి బయటకొస్తే స్ట్రెస్ తగ్గడమేమో గానీ మైగ్రేన్ తలనొప్పి ఫ్రీగా వస్తది. ఇక్కడ అన్నిటి గురించి చెప్పట్లేదు. తీయగలిగే వాళ్ళు తీస్తే వైలెంట్ యాక్షన్ లెక్కే వేరు. ఆహా! మేం తక్కువ, నేను కత్తి పడదాం అంటారు చూసారు, అలా అంటూ అందరూ ఇదే రూట్‌లోకి వచ్చేస్తున్నారు చూసారు, వాళ్ళ షిఫ్టే మరీ దారుణంగా చేసింది టాలీవుడ్ కామెడీ జోనర్‌ని. వాళ్ళకి కుదరదు, బట్ చేస్తామంటారు. వాళ్ళు చేసే ఆ రొట్టె యాక్షన్ చూడలేక శవాలేస్తున్నాయి థియేటర్‌లో. ఈరోజు మన టాలీవుడ్స్ డార్క్ రియాలిటీ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌లో మనం చూడబోయే డార్క్ రియాలిటీ, ది డెత్ ఆఫ్ కామెడీ ఇన్ టాలీవుడ్. మనం నవ్వటం ఎందుకు మర్చిపోయాం? ఐ మీన్ ఎందుకు మానేశాం? నవ్వు రావట్లేదా? మర్చిపోయామా? Game over. జంబలకడి పంబ, ఆహనా పెళ్ళంట, నువ్వు నాకు నచ్చావు, కిక్. ఇలాంటి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్స్ ఎందుకు రావట్లేదు? మన హీరోలందరికీ సడన్ గా కత్తులు, గొడ్డళ్ళు ఎందుకు గుర్తొచ్చాయి? మన డైరెక్టర్లకి నవ్వించడం చేత కావట్లేదా? లేక ఈ సోషల్ మీడియా యుగంలో మనకే సినిమాలోని కామెడీ సెన్స్ చచ్చిపోయిందా? ఈరోజు ప్రతి పాయింట్ ని పక్కా ప్రూఫ్స్ తో, ఎకనామిక్స్ తో డీకోడ్ చేద్దాం. ఇక మ్యాటర్లోకి దూకేద్దాం. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాప్టర్ 1, కత్తులు పట్టిన కామెడీ కింగ్స్. కామెడీ ఎందుకు చచ్చిపోయింది నన్ను అడిగితే నేను వేసే ఫస్ట్ కౌంటర్ క్వశ్చన్, అసలు నవ్వించే హీరోలు ఏమయ్యారు? ఏరి ఎక్కడ కనపడరే? మన టాలీవుడ్లో ఒకప్పుడు ప్యూర్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హీరోలందరూ ఇప్పుడు ఒకేసారి రూట్ మార్చేశారు. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెంబర్ 1 రవితేజ. అసలు వెంకీ, దుబాయ్ సీను, కిక్, మిరపకాయ చెప్పుకుంటూ పోతే అబ్బో పెద్ద లిస్టే ఉంటది. అలాంటి సినిమాల్లో రవితేజ కామిక్ టైమింగ్ ఏంటి, ఆయన ఎనర్జీ ఏంటి? కట్ చేస్తే రీసెంట్ ఫిలిమ్స్ అండ్ లైనప్ చూడండి. రావణాసురాలో రెవెంజ్ అంటూ సైకోలాగా నరగడం, ఈగల్లో మెషిన్ గన్స్ పట్టుకొని పేల్చడం, టైగర్లో సేవియర్ అంటూ దొంగతనం చేసి తరమడం, రాబిన్ హుడ్ అవతారం ఎత్తడం, రాడ్ అంటూ రామారావు అని డ్యూటీతో రావటం, రీమేక్ రైడ్ అంటూ బచ్చన్తో వచ్చి గుణపం దింపడం, శ్రీలీలతో డాన్స్ చేసిన ఒక సినిమా అండ్ మొన్న మధ్య వచ్చిన BMW 2 తప్ప మిగతావన్నీ కసా కసా డుషుమ్ డుషుమ్ అనే సినిమాలు. మన మాస్ మహారాజాలోని ఆ పాత బ్రాండ్ ఎక్కడో మిస్ అయిపోయింది. మరి కంప్లీట్గా టూ మచ్ సీరియస్ ఫిలిమ్స్కి వెళ్ళిపోతున్నారు. రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేసిన యాక్టర్ అది విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి సిన్సియర్ అండ్ సీరియస్ క్యారెక్టర్. అందుకని ఫిల్మ్ మేకర్స్ అందరూ సీరియస్ రోల్స్తోనే వస్తున్నారో ఏమో మరి ఆయన దగ్గరికి. వస్తే సరిపోదు, క్యారెక్టర్ రైటింగ్ ఉండాలి కదండి అక్కడ. నెంబర్ 2 వెంకటేష్. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్తో తెలుగు వాళ్ళలో ఒక మెంబర్ అయిపోయారు వెంకటేష్ గారు. రీసెంట్గా నారప్ప, సయిందో, రానా నాయుడు అంటూ ఫుల్ డార్క్ అండ్ బ్లడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. F2, F3, SV చేశారు, కానీ ఆ వింటేజ్ వెంకీ కామెడీ మ్యాజిక్కి ఓ మూల కూడా రావు. ఇప్పుడంతా పాత వెంకటేష్ కామెడీ లాగా కాదు, ఓవర్ ద టాప్ కామెడీ టైప్లోనే ఉంటున్నాయి. అలాగే బ్లడ్ అండ్ యాక్షన్ కూడా వదలట్లేదు, బికాస్ పాన్ ఇండియా మార్కెట్ కోసం. అసలు రానా నాయుడు ఏంటండి? నెంబర్ 3 నాని అండ్ అల్లరి నరేష్. అష్టాచమ్మ అలా మొదలైంది బలె బలె మొగాడిపోయితో కడుపుబ్బ నవ్వించిన నాని చేతిలో కత్తిబట్టి వి టక్ దసరా సరిపోదాతో ఫుల్ మాస్ నరుకుడు యాక్షన్కి వెళ్ళారు. ఇక కంప్లీట్గా అటువైపుకి వెళ్ళిపోయారు. మధ్యలో రొమాంటిక్ డ్రామాస్ చేస్తున్నారు కానీ కామెడీ మాత్రం టచ్ చేయట్లేదు. ఇక నెలకో కామెడీ సినిమా దించి నవ్వులు పోయించిన అల్లరి నరేష్ నాంది, ఉగ్రం, బచ్చలమల్లి అంటూ సీరియస్ రోల్స్లోకి వెళ్ళిపోయారు. ఇంకా దారుణం ఏంటంటే సునీల్, ద బిగ్గెస్ట్ లాస్ టు కామెడీ అనొచ్చు. టాలీవుడ్ కామెడీ చేసిన అతిపెద్ద తప్పు సునీల్ని హీరోగా చేయటం. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నెక్స్ట్ ఆయన విలన్గా డిస్కో రాజా, పుష్ప, కలర్ ఫోటో అంటూ ప్రెసెంట్ ఆ రెండింటినే చేస్తూ సెటిల్ అయ్యారు. మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికారనే కానీ కడుపొబ్బా నవ్వించే సునీల్ అనే ఒక అద్భుతమైన కమెడియన్ని టాలీవుడ్ శాశ్వతంగా కోల్పోయింది.
ఒకప్పుడు సునీల్ కామెడీ మీద స్పెసిఫిక్ ట్రాక్స్ రాసేవాళ్ళు. ఎగ్జాంపుల్గా సొంతం చూసుకోండి, అండ్ ఇంకా అలాంటి మూవీస్ చాలానే ఉంటాయి. మీకు తెలియంది కాదు. ఇప్పుడు అలా ఒక్కడ చెప్పండి, లేవు, రావు అన్నట్టే అయిపోయింది సిచ్యువేషన్. సరే, ఎక్కువగా కామెడీ చేసే హీరోల గురించి చెప్పావు, మరి స్టార్ హీరోల సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి, అది ఇంకా దారుణం. ఒకప్పుడు స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ యాక్షన్తో పాటు తమకంటూ ఒక సపరేట్ కామిక్ టైంతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేసులో పడి కామెడీని పూర్తిగా వదిలేశారు. ప్రభాస్ ఒకప్పుడు బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్లో కామెడీ టైమింగ్ మెయింటైన్ చేసిన ప్రభాస్ స్లోగా ఆ కామెడీని తగ్గించేశారు. మొత్తం సీరియస్ రోల్స్లోకి వెళ్ళిపోయారు. ఇక రీసెంట్గా కామెడీ హారర్ అంటూ రాజాసాబ్తో వచ్చి పెద్ద రాడే దింపారు. ఇన్ఫ్యాక్ట్ ఇక ప్రభాస్ కామెడీ చేయటం కష్టం అనేయచ్చు. లుక్స్ మారిపోయాయి. ఓన్లీ సీరియస్ యాక్షన్కి మాత్రమే సాలిడ్ అనొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్లో చారీ క్యారెక్టర్ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక మాస్టర్ పీస్. కానీ రీసెంట్ ఫిలిమ్స్ అండ్ లైనప్ చూడండి. త్రిబుల్ ఆర్, దేవరా, వార్ 2 వచ్చాయి. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, కంప్లీట్ బ్లడ్ అండ్ యాక్షనే. మళ్ళీ చారీ లాంటి క్యారెక్టర్ చూస్తామా అంటే అసంభవం. మహేష్ బాబు పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు భయ అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? కలేజా, దూకుడు, ఆగడు. మహేష్ బాబు సార్కాస్టిక్ కామెడీ టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కానీ ఆయన కూడా సీరియస్ మెసేజ్లు అంటూ ఒక అరడజన్ దింపి నెక్స్ట్ ఇక రాజమౌళితో గ్లోబల్ అడ్వెంచర్లోకి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ రేసు గుర్రం, జులాయి లాంటి సినిమాల్లో బన్నీ ఎనర్జెటిక్ కామెడీ, జల్సా అండ్ ఖుషీ లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కల్ట్ క్లాసిక్స్. కానీ ఇప్పుడు బన్నీ పూర్తిగా పుష్ప లాంటి సినిమా దెబ్బకి మొత్తం యాక్షన్ సైడ్కి కొట్టేశారు నెక్స్ట్ లైనప్ అంతా. పవన్ కళ్యాణ్ ఏమో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ అంటూ వచ్చి సీరియస్ జోన్లోకి లాక్ అయిపోయారు. సేమ్ రామ్ చరణ్ కూడా యాక్షన్ జోన్లోకి కంప్లీట్గా షిఫ్ట్ కొట్టేశారు. సో వీళ్ళంతా నవ్వులొద్దు, నరుకుడే ముద్దు అంటున్నారు. ఇంకా మన హీరోల గురించి మాట్లాడితే ఇంకో ది మోస్ట్ షాకింగ్ షిఫ్ట్ ఒకటి ఉంది. అదే రామ్ పోతినేనిది. రెడీ, కందిరీగా సినిమాలో రామ్ ఎనర్జీకి థియేటర్లో షేక్ అయ్యాయి. ఫ్యామిలీ అంతా కూర్చొని నవ్వుకునేవాళ్ళు. కట్ చేస్తే బోయపాటి, స్కంద, పూరి, డబుల్ స్మార్ట్. ఆ లౌడ్నెస్, ఆ రక్తపాతం, ఆ డైలాగ్స్ చూసి రెడీలోని రామేనా ఇతనం అని ఫ్యామిలీ ఆడియన్స్ భయపడే రేంజ్కి వచ్చేశారు. కమర్షియల్ మాస్ ఇమేజ్ కోసం కామెడీని ఎలా బలిచ్చారో చెప్పడానికి రామ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ది లోన్ సర్వైవర్స్ అంటే మరి రీసెంట్గా ఇండస్ట్రీలో ఎవరో కామెడీ చెయ్యట్లేదా అంటే ముగ్గురు కుర్రాళ్ళు ఆ జెండాని మోశారు. ఒకరు డీజే టిల్లు ఫ్రాంచైజ్తో సిద్ధు జొన్నలగడ్డ, ఇంకొకరు జాతిరత్నాలు మిస్ శెట్టితో నవీన్ పోలి శెట్టి, ఇంకొకరు సామాజ వర్గం అంటూ శ్రీ విష్ణు. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవుతాయి, మరికొన్ని అవ్వవు. మన టాలీవుడ్కి ఉన్న ఆకలికి వీళ్ళు పెట్టే భోజనం ఏ మాత్రం సరిపోదు. మరి మన హీరోలందరూ ఎందుకు ఒకేసారి ఇలా వైలెన్స్ వైపు వెళ్ళారు? దానికి సమాధానమే మన నెక్స్ట్ చాప్టర్, టు ది పాన్ ఇండియా శాపం. ప్రతి పాయింట్లో ఈ పాన్ ఇండియా అనేది ఉంటుంది. అంత డేంజరస్ పాయిజన్ లాగా తయారైపోయింది సినిమా ప్రపంచానికి. మన హీరోలందరికీ సడన్గా యాక్షన్ పిచ్చి పట్టడానికి ఒకే ఒక కారణం, పాన్ ఇండియా మార్కెట్. ఎవరు ఎన్ని చెప్పినా ఇది పక్కా బిజినెస్. ప్రజెంట్ ఏ టైర్ 2 హీరో సినిమా తీసినా బడ్జెట్ 80 నుంచి 100 కోట్లు అవుతుంది. ఇక టైర్ 1 హీరో సినిమాల గురించి అయితే మీకు తెలియంది కాదు, 200 కోట్లు పైనే. అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడున్న ఓటీటీ యుగానికి ఆ 100-200 కోట్లు కేవలం తెలుగు రాష్ట్రాల థియేటర్ల నుండి రికవరీ అవ్వాలంటే అది అసాధ్యం. ప్రొడ్యూసర్ సేపు అవ్వాలంటే హిందీ డబ్బింగ్ రైట్స్ ఓటీటీ వాళ్ళు భారీగా డబ్బులు ఇవ్వాలి. మరి నార్త్ ఇండియా మన సినిమా చూడాలంటే ఏం కావాలి? ఇక్కడే ఒక డార్క్ రూల్ ఉంది, వినండి. కామెడీ అనేది రీజనల్, మ్యాక్సిమం లోకల్గా మాత్రమే రీచ్ అవుతుంది. అదే వైలెన్స్ అనేది యూనివర్సల్, గ్లోబల్ లెవెల్లో రీచ్ ఉంటుంది. మన తెలుగులో త్రివిక్రమ్ రాసిన ఒక అద్భుతమైన డైలాగ్ పంచ్ని హిందీలో డబ్ చేస్తే దాని మీనింగ్ పోతుంది. చాలా వరకు ఇక్కడ నవ్వినంత గట్టిగా అక్కడ డబ్బింగ్ డైలాగ్కి నవ్వు రాదు. ఎందుకంటే కామెడీకి నేటివిటీ కావాలి, లాంగ్వేజ్ గ్రిప్ కావాలి. అదే నరికేసే యాక్షన్ సీన్ తీస్తే అది తెలుగు, హిందీ, తమిళ్, చైనీస్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా ఒకటే ఫీలింగ్ ఆర్ ఒకటే ఎమోషన్ ఇస్తుంది. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword will bite the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే బ్లడ్ అండ్ యాక్షన్కి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. సో బాలీవుడ్ డబ్బింగ్ మార్కెట్ని ఆ ఎక్స్ట్రా 30-60 కోట్ల కలెక్షన్ని క్యాష్ చేయడం కోసం మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మన లోకల్ నేటివిటీ ఉన్న సిచ్యువేషనల్ కామెడీని చంపేశారు. కల్ట్ కామెడీ తీసి 30 కోట్లు కలెక్ట్ చేయడం కంటే బ్లడ్ బాత్ యాక్షన్ తీసి 100 కోట్లు లాగటమే కమర్షియల్గా సేఫ్ అని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే టాలీవుడ్ కామెడీకి ఫస్ట్ మేక్ పడింది. చాప్టర్ 3,
ఓవర్ ద టాప్ కామెడీ వర్సెస్ ఒరిజినల్ కామెడీ. ఇవాళ రేపు కామెడీ తీయమంటే చిత్ర విచిత్రమైన టైప్లో తీస్తున్నారు ఒక్కొక్కరు. కొంచెం కూడా బోర్ కొట్టదా? అండ్ ఈ టాపిక్ దగ్గర చాలా మంది కామెంట్స్లో అడగచ్చు, అదేంటి అనిల్ రావిపూడి సినిమాలు వస్తున్నాయి కదా అవి కామెడీ కాదా అని. కరెక్టే, టాలీవుడ్లో కంటిన్యూస్గా కామెడీ తీస్తున్న ఏకైక కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడియే. దాన్ని ఎవ్వరూ డినై చేయలేరు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అది పక్కా టీవీ సీరియల్ కామెడీ. ఏంటండి? అంటే క్యారెక్టర్స్ పెద్దగా అరవటం, వింత వింత బాడీ లాంగ్వేజ్ చేయటం, వెనకాల టముకు టముకుమని బీజిఎం కొట్టడం, బీజిఎం వస్తే గానీ అది కామెడీ కాదేమో అనేలా జబర్దస్త్ టైప్లో ఉండడం. ఫ్యామిలీ సీరియల్స్ చూసే ఫ్యామిలీస్కి ఆ F2 F3 టైప్ ఆఫ్ కామెడీ బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ కొద్దిగా డిఫరెంట్ సెన్సిబిలిటీస్ ఉన్న ఆడియన్స్ సంగతి ఏంటి? కామెడీ అంటే జస్ట్ ఒక కాలు పైకి తెరవటం కాదు కదా. అసలైన కామెడీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. సిచ్యువేషనల్ కామెడీ అంటూ మల్లీశ్వరి, క్యారెక్టరిస్టిక్ కామెడీ అంటూ కిక్, సార్కాస్టిక్ అంటూ మన్మధుడు, స్లాప్స్టిక్ ఫ్యాంటసీ అంటూ జంబలగడ బంబ, క్రైమ్ కామెడీ అంటూ మత్తు వదలరా, ఇలాంటి ఎన్నో రకాల కామెడీని ఎంజాయ్ చేసే మూవీ లవర్స్కి ఇండస్ట్రీ ఎండ్ కార్డ్ వేసేసింది. లాస్ట్ 5 yearsలో అన్ని వర్గాల ఆడియన్స్ని అంటే ఫ్యామిలీస్ అండ్ యూత్ని అందరినీ కడుపుబ్బా నవ్వించిన కల్ట్ కామెడీ సినిమాలు ఏమున్నాయి చెప్పండి మీరు అసలుకి? ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. సామాజ వర్గమన, డీజే టిల్లు, నారి నారి, ఇవే అనుకుంటా మ్యాక్సిమం ఆడియన్స్ ఎంజాయ్ చేసినవి అంతే. మిగతావి కొంతమందికి ఎక్కాయి, కొంతమందికి ఎక్కలేదు. ఒకప్పుడు యావరేజ్గా సంవత్సరానికి 20 కామెడీ సినిమాలు వచ్చి కడుపుబ్బా నవ్వించి సాలిడ్గా. కానీ ఇప్పుడు రావడమే తక్కువ, మళ్ళీ అందులో నవ్వించేవైతే 2 కూడా రావట్లేదు. అసలు ఏమైంది మన డైరెక్టర్ల సెన్సిబిలిటీస్కి? అదే చూస్తే చాప్టర్ 4 కమిడియన్స్ వ్యాక్యూమ్ అండ్ ది డైరెక్టర్స్ ఈగో. కామెడీ చచ్చిపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ది డెత్ ఆఫ్ అవర్ లెజెండ్స్. ఒకప్పుడు మన సినిమాల్లో హీరో ఎంత ఇంపార్టెంటో కమిడియన్ కూడా అంతే. ఒకప్పుడు ఫుల్ లెంత్ కామెడీ రోల్స్ చేసిన ఎంఎస్ నారాయణ, ధర్మవరపు, ఏవిఎస్, వేణుమాధవ్, ఇలా చాలానే వీళ్ళందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బ్రహ్మానందం గారికి ఏజ్ అయిపోవడం వల్ల పాత ఎనర్జీతో ఫుల్ లెంత్ రోల్స్ చేయలేకపోతున్నారు. సరే, వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి వినల్ కిషోర్, సత్య, ప్రియదర్శి అంటూ యంగ్ టాలెంట్ బ్యాచ్ ఉన్నా కూడా కానీ వాళ్ళని వాడుకున్న డైరెక్టర్లు ఏరి. ఒకప్పుడు బ్రహ్మానందం కోసం దూకుడులో పద్మశ్రీ క్యారెక్టర్ అని ఒక 30 నిమిషాలు ట్రాక్స్ సపరేట్గా రాసేవాళ్ళు. క్యారెక్టర్ రైటింగ్ నుంచి క్యారెక్టర్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఇలా చాలానే ఉండేలా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సత్య, కిషోర్ లాంటి వాళ్ళని జస్ట్ హీరో పక్కన నిలబడి సెటైర్లు వేసి సైడ్ కిక్ లాగా వాడేస్తున్నారు చాలా వరకు. వాళ్ళకంటూ ఒక సపరేట్ కామెడీ ట్రాక్ రాయటం మానేశారు వేరే యాక్టర్ మూవీస్లో. వాళ్ళు హీరోగా కామెడీ ఫిలిమ్స్ చేసినా అవి ఎప్పుడో రేర్, అవేమో నిన్న వచ్చిన జెట్లీ లాగా ఉంటాయి. ఇంకా దీని అంతటికీ కారణం రైటింగ్ రూమ్లో ఉన్న డైరెక్టర్ల ఈగో. ఒకప్పుడు ఎల్బి శ్రీరామ్, చింతపల్లి రమణ, కోన వెంకట్ లాంటి రైటర్స్ అంతా కలిసి రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి రైటర్ డైరెక్టర్ అయిపోయారు. పక్కనోడి స్క్రిప్ట్ వాడడం వీళ్ళ ఈగోకి అడ్డం. క్రెడిట్స్ అంతా నాకే రావాలి అనే స్వార్థం వచ్చేయటం వల్ల, లేక నేను ఎంత చేసినా నాకు గుర్తింపు రావట్లేదనో, మనీ ఇవ్వట్లేదనే సాడ్నెస్ వల్లేమో రైటింగ్ టీమ్ ఆర్ గ్రూప్ అనే మాటనే మర్చిపోయారు. చాలామంది ఒక్కరే రాస్తూ వచ్చేస్తున్నారు. ఎక్కడో కొద్ది మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ మాత్రమే 2-3 కలిసి రైటింగ్లో పాల్గొని కామెడీ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు తప్ప రిమైనింగ్ అంతా కూడా ఈగోకి వెళ్ళి న్యాచురల్ కామెడీకి అడ్డుకట్ట వేసేశారు. చాప్టర్ 5 రీల్స్ బ్రెయిన్ అండ్ అఫెన్స్ కల్చర్. ఇంతవరకు ఇండస్ట్రీలో బొక్కల గురించి మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మనల్ని మనం వేసుకుందాం. కామెడీ చచ్చిపోవడంలో 100% మన తప్పు కూడా ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు కితకితలు సినిమా రిలీజ్ అయితే ఏంటి? ఇప్పుడు రిలీజ్ అయితే ఏమైంది చెప్పండి? డెఫినెట్లీ అదో పెద్ద రచ్చ క్రియేట్ చేసేది. బాడీ షేమింగ్ అంటూ డిజాస్టర్ కన్ఫామ్ అనొచ్చు. ఫస్ట్ డేనే కొన్ని డైలాగ్స్ అఫెన్సివ్గా ఉన్నాయని వచ్చేస్తారు. యాక్చువల్లీ అక్కడ హీరో క్యారెక్టర్ థింకింగ్ ప్రాసెస్సే రాంగ్ అనే పాయింట్ని ఆలోచించరు. చివర్లో మారతాడు మనోడు. అప్పుడప్పుడు కొన్ని ఫిలిమ్స్లో లావుగా ఉన్న వాళ్ళ మీద, బట్టతల మీద, రంగు మీద పంచులు వేసేవాళ్ళు. అవి తీసుకున్న సబ్జెక్ట్ మీద మాత్రమే. అప్పట్లో జనాలు మరీ చిన్నవాటికే మనోభావాలు హట్ అయ్యాయి అనేవి ఉండేవి కాదు. కామెడీని కామెడీలాగే చూసేవాళ్ళు, క్యారెక్టర్ని క్యారెక్టర్లాగే చూసేవాళ్ళు, మిగతావన్నీ పక్కన పెట్టి నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు 2026లో పొలిటికల్ కరెక్ట్నెస్ పీక్స్లో ఉంది. ఏ జోక్ వేసినా ఎవరో ఒకరు హట్ అయిపోతారు. రేపొద్దు నీ మీద నువ్వు జోక్ వేసుకున్నా సెల్ఫ్ జోక్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని బోర్డు పెట్టినా పెట్టేయచ్చు. ఫన్ కొద్దిగా అటు ఇటు అయినా అది నీ మీదైనా కానీ ప్రజెంట్ ప్రాబ్లమే అనేలా ఉంది. బాయ్కాట్ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ చేస్తారు. ఈ భయంతో ఏమైంది? రైటర్స్కి ఎక్కడ ఏ జోకు రాస్తే ఏ గొడవ వస్తుందో అని భయం పట్టుకుంది. సో కొత్తవి రాయటం మానేసి పాతవే మీమ్స్ రూపంలో మన మొహానేస్తున్నారు. అది ఇష్టం లేని వాళ్ళు ఈ తలనొప్పంతా దేనికి అని సేఫ్ గేమ్ ఆడుతూ ఏ జోకులు లేకుండా సూపర్ ఫ్లాట్గా తీసేస్తున్నారు. అవి బొక్క బోర్లా పడుతున్నాయి. సరే,
ఒకప్పుడే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు రాస్తే అఫెన్స్ అవుతారు అనుకుంటే అవి మార్చో ఆర్ లేకుండానో రాయొచ్చు. బట్ టైంకి తగ్గట్టు ప్రెజెంట్ చెయ్యాలనే మాటే మర్చిపోయారు మన ఫిల్మ్ మేకర్స్. ఇక్కడ మన ప్రెజెంట్ డైరెక్టర్ల బద్ధకం కూడా పీక్స్లో ఉంది. ఓహో, బాడీ షేమింగ్ చేయకూడదా, కలర్ మీద జోకులు వేయకూడదా, మరి కొత్తగా ఇంటెలిజెంట్ కామెడీ రాయాలంటే మన బుర్ర పాడైపోతుంది. నా వల్ల కాదు అది, బికాస్ నాకు అవే వచ్చు. ఇలా అయితే నేను అసలు కామెడీయే తీయను, డైరెక్ట్గా గొడ్డలతో నరికేస్తా. He who holds the sword, he'll bite the sword. ఎందుకంటే రివెంజ్ అంటూ ఆరు విలన్ అని ఆరు ఎవడో ఒకటి తప్పు చేశాడని చెప్పేసి వాడిని కసకసమని నరికేస్తే అప్పుడు ఎవరో అఫెండ్ అవ్వరు కదా అని ఫిక్స్ అయిపోయారు. అదేం లాజిక్కో మరి. పాత ఫార్ములా చల్లట్లేదనగానే కొత్తగా ఇంటెలిజెంట్గా రాసి కామెడీ కనిపెట్టాల్సింది పోయి యాక్షన్లోకి పారిపోతారా? డీజే టిల్లు లాగా, సామాజ వర్గమన లాగా క్యారెక్టర్ అండ్ సిచ్యువేషనల్ కామెడీతో నవ్వించచ్చు కదా. ఆర్ఎల్స్ అరుదుగా వచ్చే డార్క్ కామెడీ అయినా మత్తు వదలరాలా కూడా చెయ్యొచ్చు. బట్ ఇవి కష్టం. ఆ ఓపిక, ఆ రైటింగ్ క్రియేటివిటీ వీళ్ళకి లేదు. ఈ అఫెన్స్ కల్చర్ని అడ్డం పెట్టుకున్న డైరెక్టర్లు బద్దకస్తులైపోయారు. ఇంకేమన్నా అంటే మీమ్ కల్చర్, ఉన్న మీమ్స్ అన్నీ ఒక సినిమాలో వేసేస్తున్నారు. అదొక తలనొప్పి అయిపోయింది మళ్ళీ. సెకండ్ అండ్ ది డార్కెస్ట్ రీజన్, ది రీల్స్ బ్రెయిన్. ఒకప్పుడు త్రివిక్రమ్ గారు ఒక కామెడీ సీన్ని క్రియేట్ చేయడానికి 2 నిమిషాలు టైం తీసుకునేవారు. మనం ఓపిక్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన అటెన్షన్ స్పాన్ గోల్డ్ ఫిష్ కంటే దారుణంగా కౌంట్ పడిపోయింది. మనం 30 సెకండ్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటు పడిపోయాం. సోషల్ మీడియా మీమ్ పేజెస్ మన బ్రెయిన్లో ఉండే డోపమైన్ని పిండేశాయి. అంత ఫాస్ట్ కంటెంట్ని ఈ రోజు ఫోన్లో చూస్తున్న మనకి అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్లో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్, పోస్ట్ కింద వచ్చే కామెంట్స్లో ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్కి బాగా అలవాటు పడ్డాం. సినిమాలో ఆ రేంజ్ ఫన్ ఆర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అరుదు ఇప్పుడు. సో సోషల్ మీడియా పోస్ట్లో ఉండే ఆ రేంజ్ కానీ అంతకు మించి కానీ ఉంటేనే నవ్వుతున్నాం. తక్కువైతే నవ్వు రాక అదే మొబైల్ తీసుకొని చూసుకుంటున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా కామెడీ అనే ఒక లైన్, ఆ బార్ ఉంటుంది కదా, దాన్ని బాగా పెంచేసిందనమాట. చాప్టర్ 6 కంక్లూజన్, ది సొల్యూషన్. మళ్ళీ మనం ఎలా నవ్వాలి అంటే నోరు తెరిసి అని అంటారేమో, అది కాదు నా పాయింట్. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అని నా అభిప్రాయం. ప్రాబ్లం చెప్పి వదిలేస్తే అది కంప్లైంట్ అవుతుంది, సొల్యూషన్ కూడా చెప్తేనే అది ఇన్వెస్టిగేషన్. సో టాలీవుడ్ మళ్ళీ నవ్వుల సామ్రాజ్యం అవ్వాలంటే ఈ 3 పనులు జరగాలి. సొల్యూషన్ 1, బ్రింగ్ బ్యాక్ ద రైటర్స్ రూమ్. హాలీవుడ్లో ఒక కామెడీ సినిమా తీయాలంటే ఒక డైరెక్టర్ కింద 4 రైటర్స్ ఉంటారు. మన డైరెక్టర్లో ఫస్ట్ వాళ్ళ ఈగోలు పక్కన పెట్టి నవ్వులు పండించే కొత్త తరం కామెడీ రైటర్స్ని, బెస్ట్ డైలాగ్ రైటర్స్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి స్క్రిప్ట్స్ రాయించాలి. నీ డైరెక్షన్ నువ్వు చూసుకో, రైటర్స్ని కామెడీ రాయిని. సొల్యూషన్ 2, కామెడియన్స్ గ్యాంగ్ని మళ్ళీ తీసుకురావాలి. ఒకప్పుడు శ్రీను వైట్ల ఈవీవి సినిమాల్లో ఏముండేది, ఒకే సీన్లో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, కోవేసర్ల, ఎల్బి శ్రీరామ్ ఇలా ఒక 6 కమెడియన్లు ఒకే చోట ఉంటే థియేటర్లో నవ్వుల జాతర జరిగేది. ఇప్పుడు ఇద్దరితో సినిమా తీస్తే ఎలా అవుద్ది? మన టాలీవుడ్లో ఉన్న బెస్ట్ కమెడియన్స్ అందరినీ ఒక స్క్రీన్ మీదకి తెచ్చి ఆ కన్ఫ్యూజన్ అండ్ కేఓస్ కామెడీని క్రియేట్ చేయాలి. సొల్యూషన్ 3, బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్. హీరోలకి 50 కోట్లు, విఎఫ్ఎక్స్కి 20 కోట్లు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇందులో ఒక 5 కోట్లు కట్ చేసి ఒక మంచి కమెడియన్స్ టీమ్కి సాలిడ్ రైటర్స్కి ఇవ్వాలి. 100 కోట్లు పెట్టి పాన్ ఇండియా యాక్షన్ తీసి బొక్కబోర్ల పడడం కంటే 30 కోట్లు పెట్టి డీజే టిల్లు, మత్తు వదలడం లాంటి కల్ట్ రీజనల్ ఫిల్మ్స్ తీయడం ప్రొడ్యూసర్లకి కూడా చాలా సేఫ్ అండ్ లాభం. సో ది ఫైనల్ వర్డ్, ఒక పక్క హీరోలు, ప్రొడ్యూసర్లు పాన్ ఇండియా పిచ్చితో రక్తపాతంలోకి దిగిపోయారు. ఇంకో పక్క డైరెక్టర్లకి కష్టమైన కామెడీ రాసే ఓపిక లేక యాక్షన్ పట్టుకున్నారు. ఇంకో పక్క మనకి ఈ రీల్స్ కల్చర్తో కామెడీ సెన్స్ చచ్చిపోయింది. ఈ మొత్తంలో బలైపోయింది మాత్రం ఆ న్యాచురల్ తెలుగు కామెడీ. ప్రాబ్లం మన తెలుగు ఆడియన్స్ దగ్గర లేదు, డైరెక్టర్ల అప్రోచ్లో ఉంది. వీళ్ళు మారితే టాలీవుడ్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి ఆల్ ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. దీని మీద మీ కౌంటర్ ఏంటి? మీ దృష్టిలో ఈ మధ్యకాలంలో మీరు థియేటర్లో పడి నవ్విన సినిమా ఏది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని పక్కాగా మీ మూవీ గ్యాంగ్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో గ్రౌండ్ రియాలిటీస్ కోసం మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలు నవ్వు తెప్పట్లేదని నవ్వటం మర్చిపోద్దు. స్టే హ్యాపీ, కీప్ లాఫింగ్. దిస్ ఇస్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. బై బై, జై హింద్.